యెషయా ప్రవచన పుస్తకం 66వ అధ్యాయము 10వ వాక్యం కాడి నుంచి మనం చదువుకుందాం. యెరూషలేమును ప్రేమించు వారులారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించు వారులారా, మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. ఆదరణకరమైన ఆమె సన్యములు మీరు కుడిచి తృప్తి నొందెదరు. హల్లెలూయా. యెరూషలేములోనే మీకు ఆదరణ. ఒకని తల్లి వారిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తా. అయితే యెరూషలేమును ప్రేమించు వారులారా, మీరు దుఃఖపడవద్దు, కన్నీళ్లు విడవవద్దు, ఆనందించు, సంతోషించు. ఒక తల్లి తన సనుపాలతో తన బిడ్డలను తృప్తిపరిచినట్లుగా నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను. ఆమేన్. అంటే యెరూషలేము అంటే దేవుని మందిరం, దేవుని సన్నిధి, దేవుని నివాసము. దాని గురించి మనము కన్నీళ్లు విడవాలి. మరి ఈ మందిరం గురించి ఎంతమంది కన్నీళ్లు విడుస్తున్నారు? కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నారా? ఈ పరిచర్య మీద ఎంతమందికి భారం ఉంది? కొందరికి, అందరికీ లేదు. ఈ పరిచర్య కొరకు కన్నీళ్లు విడవాలి, ఈ మందిరం కొరకు కన్నీళ్లు విడవాలి, ఈ మందిరం కొరకు మనం ఆనందించాలి, ఈ మందిరాన్ని ప్రేమించాలి. ఆయన నివాసించే యెరూషలేము అనే దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలా. ఆ మందిరం కొరకు మనం కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి. ఆ మందిరం కొరకు మనం ప్రయాసపడాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఆ మందిరములో ఒక తల్లి నిన్ను ఆదరించినట్టుగా ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. మందిరములోని యెరూషలేము అనే దేవుని మందిరములోనే ఆదరణ మనకు దొరుకుతుంది తప్ప మనుషుల కాడ ఎక్కడా దొరకదండి. ఆమేన్. హల్లెలూయా. మనుషుల కాడ ఎక్కడ దొరకదు. మనకు ఆరాధన ఎక్కడ దొరుకుతుంది అంటే అదిగో అక్కడే దొరుకుతుంది, దేవుని మందిరములో దొరుకుతుంది. అందుకని అంటాడు, యెరూషలేమును ప్రేమించుచున్న వారులారా, హల్లెలూయా, మీరందరూ ఆమెతో సంతోషించుడి. ఆమెను బట్టి దుఃఖపడు వారులారా, మీరందరూ ఆమెతో ఉత్సహించండి. ఒక్కని తల్లి వానిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఆమేన్. మనం ఏం చేయాలట? దుఃఖపడాలి, ఆనందించాలి, సంతోషించాలి. అప్పుడు తల్లి ఆదరించినట్టుగా దేవుడు మనల్ని ఈ మందిరంలో ఆదరించటం ప్రారంభిస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడు నాన్న? ఈ మందిరములో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. కారణమేమిటి? దేవుని మందిరం, దేవుని యందు మన భయభక్తులు కలిగి వినయ భయభక్తులతో దేవుని సన్నిధికి రావాలి. వచ్చినప్పుడు ఆయన మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. ఏం చేస్తాడండి? అద్భుతమైన కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. కనుక ఈ మందిరం కొరకు మనం ఎప్పుడు ఏం చేయాలి? మనం ఆరాధిస్తున్న దేవుని మందిరము కొరకు మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఆ మందిరం క్షేమము కొరకు దుఃఖపడి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలి? మనము దుఃఖపడాలి. నయా, నా మందిరాన్ని నువ్వు క్షేమముగా ఉంచు, నా మందిరాన్ని అభివృద్ధి చేయి, నా మందిరములో ఏది తక్కువ లేకుండా చేయి, నా మందిరాన్ని బాగు చేయి. నిజమే. నెహెమ్యా, ఎజ్రాలు, వారితో ఉన్న కొంతమంది పెద్దలు
తన పితరులు సమాధులు ఉన్నటువంటి యెరూషలేము ప్రాకారములు, దేవుని మందిరము పాడైపోయి ఉన్నప్పుడు కన్నీళ్లు విడిచి ఆ యెరూషలేము పట్టణపు మందిరము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారండి? ఎక్కడో పరాయి దేశములో ఉన్నారు. ఆ పరాయి దేశంలో ఉన్నవారు ఏం చేస్తున్నారు? మా పితరులు ఉన్న సమాధులు ఉన్నటువంటి పట్టణం యెరూషలేము ప్రాకారములు పాడైపోయాయి, మందిరము పాడైపోయింది, దాన్ని బాగు చేయటానికి అవకాశము కలగచేయ్యా, దాన్ని బాగు చేయని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు ప్రతి ఒక్కరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రార్థన చేయటం ఆరంభించారో రాజుకు దయ కలిగించి ప్రాకారములో మందిరము కట్టడానికి దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. మరి ఈ శుభవేళ దేవుని సన్నిధికి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నావు. ఈ మందిరములో నువ్వు ఆదరణ పొందుతున్నావా, లేక నన్ను ఎవరు ఆదరించట్లేదని కన్నీళ్లు విడుస్తున్నావా? ఎందుకు నీకు ఈ మందిరంలో ఆదరణ దొరకట్లేదంటే నీవు ఈ మందిరము కొరకు కన్నీళ్లు విడవటం లేదు, ఈ పరిచర్యకు నువ్వు కన్నీళ్లు విడవటం లేదు, ఈ పరిచర్య క్షేమాభివృద్ధి కొరకు నువ్వు కన్నీళ్లు విడవటం లేదు, ఈ పరిచర్య అవసరతల కొరకు నువ్వు కన్నీళ్లు విడవటం లేదు. అందుకే నువ్వు తృప్తి పొందలేకపోతున్నావు. దేవుని బిడ్డ, బాయ్, మీ చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు? ఆయన వచ్చి కుర్చీలు తీసుకెళ్ళాలా? సంస్కారం ఉండాలి మనకి. ఎందుకు యవ్వనస్తులు ఆ పెద్ద మడి సైడుకు వచ్చి కుర్చీలు తీసుకెళ్ళాలా? హల్లెలూయా, హల్లెలూయా. యవ్వనస్తులు ఎందుకు వెనక కూర్చున్నారు? జ్ఞానం ఉండాలి, తెలుసుకోవాలి. మనం దేవుని సన్నిధిలో మనకేముండాలి చెప్పరేందండి? భారం ఒకటి ఉండాలి. ఆ భారం కలిగి మనం ప్రార్థన చేస్తే యెరూషలేము అనే దేవుని మందిరములో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఈ హోసన్న మందిరములో ఆయన తృప్తిపరుస్తాడు. నీవు వచ్చిపోయేవారై ఉండకూడదు, వచ్చిపోయేవారై ఉండకూడదు. ఎప్పుడు నీకు యెరూషలేములో తృప్తి పడుతుందంటే ఈ మందిరము కొరకు దుఃఖపడాలి. యెరూషలేము కొరకు ఏం చేయాలట? మనము చెప్పరేందండి? ఏం చేయాలి? యెరూషలేము కొరకు మనం ఏం చేయాలి? యెరూషలేమును ప్రేమించాలా, యెరూషలేము కొరకు ప్రార్థించాలి, యెరూషలేము కొరకు దుఃఖపడాలి. అప్పుడు ఒకని తల్లి వారిని ఆదరించినట్టు ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడు ఆయన? ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు, తృప్తిపరిచి నడిపిస్తాడు ఆయన. ఆకలి దప్పులు లేని రాజ్యం. ఆయన సన్నిధిలో మనం ఉండాలి ఎప్పుడు భారం కలిగి. అందుకే యెరూషలేము కొరకు మీరు ప్రార్థన చేయండి అని లేఖనాల్లో రాయబడి ఉంది. కీర్తనాకారుడు అంటాడు, యెరూషలేము కొరకు ప్రార్థించండి. యెరూషలేములోనే మీకు క్షేమం, యెరూషలేములోనే మీకు ఆదరణ, యెరూషలేములోనే మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. యెరూషలేములోని మీ పిల్లల క్షేమాన్ని నీవు చూస్తావు. ఆమేన్. ఎక్కడ చూస్తావు నానా? యెరూషలేములోనే, యెరూషలేములోనే నీ జీవితకాలమంతయు నీ జీవితకాలమంతా యెరూషలేము యొక్క క్షేమమును, నీ క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లలను నీవు చూచెదవు. యెరూషలేము మీద సమాధానం ఉండునుగాక. 128లో ఉంటుంది. నా ముఖం చూడబాకండి, బైబిల్ చదివితే అన్నీ అర్థమవుతాయి. దేవుని సన్నిధిలో సియోనులో నుంచి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. కనుక మన జీవితకాలం మనం బ్రతికున్నంత వరకు ఆయన సన్నిధికి వస్తున్న మనము ఈ మందిరము మీద మనకేముండాలి చెప్పరేందండి? ఈ మందిరాన్ని మనం ప్రేమించాలి.
ఈ మందిరం కొరకు మనం ప్రార్థించాలి. ఈ మందిరం కొరకు మనం కన్నీళ్లు విడవాలి. అప్పుడు ఈ మందిరంలోకి వచ్చి నువ్వు ఆరాధన చేస్తూ ఉంటే నా దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడండి? నా దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. నిన్ను ఆదరించి ఆశీర్వదించి నడిపిస్తాడు ఆయన. ఉన్నతమైన కార్యాలు దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. ఎందుకంటే అది ఆకలి దప్పులు లేని రాజ్యం. ఆమేన్. హల్లెలూయా. అందులోకి మనం వెళ్ళాలి, అందులో మనం నివసించాలి. అందుకే అంటాడు, పైనున్న యెరూషలేము కొరకు మనము ఎదురు చూడాలి. హల్లెలూయా. ఎప్పుడు ఎదురు చూడాలి. నేను అంటాను, మీ డైరీలో రాసి పెట్టుకోండి. మీరు తృప్తి నొందినంతగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి అంటే, ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, రెండోది దేవుని మందిరాన్ని ప్రేమించాలి, మూడోది దేవుని సేవకులను ప్రేమించాలి, నాలుగోది దేవుని ప్రజలను ప్రేమించాలి. ఈ 4 విషయాల్లో నువ్వు దుఃఖపడుతూ సంతోషిస్తూ ప్రేమిస్తూ ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబం ఎప్పుడు సమృద్ధిగానే ఉంటుంది. ఏ విషయాల కొరకు ప్రార్థించాలా? దేవుణ్ణి ప్రేమించు, దేవుని మందిరాన్ని ప్రేమించు, దైవ సేవకులను ప్రేమించు, దేవుని ప్రజలను ప్రేమించు. అప్పుడు నీ జీవితకాలం అంతా సంతోషంగానే ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. లోకాన్ని ప్రేమించొద్దు, ధనికులను ప్రేమించొద్దు, దరిద్రులను ద్వేషించవద్దు. ప్రేమించు దేవుని ప్రజలని. ఆమేన్. ఎవరిని ప్రేమించాలా? చెప్పలేదండి. దేవుణ్ణి ప్రేమించు. ఉన్నతమైన కార్యాలు దేవుడు చేయటము ప్రారంభిస్తాడు. మీ జీవితాలు అద్భుతమైన ఆశీర్వాదాన్ని కలుగజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. భారం కలిగి ఉండాలి ఈ మందిరం మీద. మనం ఏముండాలి? మాకెందుకు వచ్చిన గొడవలే అనుకోకూడదు. తృప్తి ఉండదు. మాకెందుకు వచ్చిన గొడవలే అనుకోకూడదు. వచ్చిపోయేవారు అసలై ఉండకూడదు మనం. ఎందుకంటే దారిని పోయేవాళ్ళు కూడా వచ్చి ఇట్ట అనుకొని కానుకపేటలో 7 రోజుల్లో కానుకేసి వెళ్తారు. వాళ్ళలాగా మనం ఉండకూడదు. మనకంటూ ఒక బాధ్యత ఉండాలి. ఆమేన్. ఏముండాలి? మనకంటూ ఒక బాధ్యత ఉండాలి. దారిని పోయేవాళ్ళు మందిరంలోకి వచ్చి కానుకేసి పోయేవాళ్ళలాగా మనం ఉంటే దేవుడు మనకు తృప్తి నట్టిస్తాడు. ఇంతకాలం నుంచి దేవుని మందిరానికి వస్తున్నారు, ఆశీర్వాదం ఉందా? లేకపోవటానికి గల కారణం ఏంటంటే వచ్చిపోయేవారిగా ఉంటున్నాం. అలా ఉండకూడదు. మనం దారిని వెళ్ళేవాళ్ళు కానుకేసినట్టుగా ఉండకూడదు. మనకంటూ మన గుండెల్లో మనం ఆరాధిస్తున్న దేవుని సన్నిధిని మనం ప్రేమించాలి. ఆమేన్. ఈ మాటలు మీకు కఠినంగా ఉండవచ్చు. అవలంబిస్తే నీ జీవితానికి ఆశీర్వాదం కలుగుతుంది. ఆమేన్. అవలంబిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని మందిరం కొరకు మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో మాట చెబుతా. యోవేలు ప్రవచన పుస్తకం 2వ అధ్యాయం 19వ వాక్యము 2వ లైన్ మనం చదివితే, ద్రాక్ష రసము చేతను తైలము చేతను మిమ్మల్ని తృప్తిపరిచెదను. హల్లెలూయా. ఒకడు ధాన్యముతో తృప్తిపరుస్తాడు. రెండోది తల్లి వలె ఆయన తృప్తిపరుస్తాడు. మూడవది ద్రాక్షారస తైలముతో ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. కావాలా మీకు ద్రాక్షారసం? చెప్పలేదండి. కావాలి. ద్రాక్షారసం అంటే యేసు రక్తము. ఏంటిది? యేసు రక్తం. ఆ యేసు రక్తములో నీవు పాలు పొందటానికి ఆయన అంటాడు, ద్రాక్ష తైలముతో నిన్ను, ద్రాక్ష రసము చేతను తైలము చేతను నిన్ను తృప్తిపరుస్తాను. ఆయన పొందిన గాయముల చేత నీకు స్వస్థత. తైలం యేసు రక్తం ప్రతి పాపం నుంచి విడిపించును. అది రక్షణ. యేసు రక్తం. ఎలా తృప్తిపరుస్తాడు? 2 విధములుగా నేను తృప్తిపరుస్తాను.
ఒకటి, ఆయన రక్తముతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి రక్షణ అనే మార్గములో నిన్ను నడిపించి నిన్ను తృప్తిపరుస్తాడు. రెండోది, ఇదిగో సిద్ధపరిచిన ఆయన రక్త మాంసములని వివేచించి నీవు తిని త్రాగగలిగితే ఆయన ద్రాక్షారసమనే ఆయన రక్తముతో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. ఆమేన్. నా రక్తము, నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవము కలిగిన వాడు. అందుకే తండ్రి తన కుమారుని గురించి అంటాడు, యోధా ద్రాక్ష రసములో తైలములో తన బట్టలు ఉతుకుకొనును, ముంచును, తన జీవితము తెలుపు చేసుకొనును. కారణం ఏమిటంటే ద్రాక్షారసం అనేది యేసు రక్తం. ఆ యేసు రక్తం అనే ఈ బల్లారాధన ద్వారా నీవు పరిశుద్ధపరచబడి వివేకము కలిగి వివేచించి నీవు తిని త్రాగగలిగితే నా దేవుడు నీ జీవితంలో తృప్తికరమైన జీవితాన్ని ఇస్తాడు. ఆమేన్. మరి ఎంతమంది మీరు తృప్తి పడాలనుకుంటున్నారు? ఎంతమందికి యేసు రక్తమని ఆయన శరీరం అని వివేచన జ్ఞానం ఉందో చేతులు ఎత్తండి. అందరికీ ఉందా? మరి శుద్ధీకరణకు రాలేదు ఎందుకని? మా ఇంట్లో ప్రార్థన చేసుకున్నాం బెదరు అంటావా? నీ ఇంట్లో ప్రార్థన చేసుకునే కాడికి ఈ మందిరం ఎందుకు? హల్లెలూయా. ఈ మందిరం ఎందుకు? దైవ సేవకులు ఎందుకు? ఇంకా యాజకులు ఎందుకు నియమించాడు ఆయన? ఆమేన్. నీ ఇంట్లో ఓరికి ప్రార్థన చేసుకుంటావు, దేవుడు నీతో మాట్లాడాడు కదా. యూట్యూబ్లో విన్నాం బెదరు, యూట్యూబ్లో చెప్పే ప్రసంగికుడికి నీ సమస్య ఏం తెలుసు? నువ్వు ఎట్టున్నావో ఏం తెలుసు? కల్వరి టెంపుల్కి వెళ్ళామనుకోండి, బల్లారు రోజు మనాలు ఇవ్వడు కదా, ప్యాకింగ్లు చేస్తారు, వచ్చిన వాళ్ళకి అందరు ఇస్తారు. మన తమ్ముడు కొడుకు వెళ్ళాడట, వాడికి కూడా ఇచ్చారంట బల్లారాధన. వాడంటాడు, ఏదైనా తినాలో వద్దంటే తినగా అక్కడ ఏం చేస్తా. వచ్చినోడికల్లా ప్యాకింగ్ ఇస్తారు, వాళ్ళు ఏం అందించారు కదా. ఎవడో దారిని పోయే దానయ్య చర్చికి వెళ్ళాడు చూద్దామని, వాడికి కూడా బల్లారాధన ఇస్తారు. వాళ్ళు ఎవరు ప్యాకింగ్ చేసి ఇస్తారు. ఇంటికి వెళ్ళి తాగటం, కుదిరితే ఆడ తాగటం, లేకపోతే ఇంటికి వెళ్ళి తాగటం. అది కాదు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు వివేచించి తిని తాగితే నీకు తృప్తి కలుగుతుంది. నేను గమనించింది ఏంటంటే, ఇక్కడ ఈ 5.5 సంవత్సరాల్లో ఇక్కడ ప్రభు బల్లారాధనని వివేచించే వాళ్ళు చాలా తక్కువ. శుద్ధీకరణ ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, ఏమండి పాప క్షమాపణ ఉండదు. దేవుని కంటే ఎక్కువగా పరిశుద్ధులుగా ఎంచుకుంటారు, దేవుని కంటే ఎక్కువగా ఘనులు ఎంచుకుంటారు. ఆనాటికి ఆ సమయానికి వచ్చి బలలో చేయవేయటం ప్రారంభిస్తున్నా. అది మంచి పద్ధతులు కాదు అని సేవకుడిగా నేను చెబుతున్నాను. ఆ పిల్లగాని కూర్చోబెట్టు, అవి మంచి పద్ధతులు కాదని సేవకుడిగా నేను చెబుతున్నాను. మనం ఎంత రాత్రైనా ఓళ్ళ మీద ప్రయాణం చేస్తున్నాం, కానీ దేవుని మందిరానికి రావటానికి కష్టమైపోతుంది. దేవుని మందిరానికి రావటానికి మనం కష్టం ఉండకూడదు. ప్రభు వలలో చేవేసేటప్పుడు వినయ భయభక్తులు కలిగేయాలి. రాత్రి చెప్పాను కదా, ఒక వ్యక్తి అపవిత్రముగా చేయివేసిన సంఘమంతటికి అసమాధానం వస్తుంది. సంఘమంతటికి చెప్పలేదండి. ఆకాను ఒక్కడే సమాజం అంతటికి సమస్య వచ్చింది. దేవుని పందిలోమలో ఆయన రక్త మాంసాలలో పాలు పొందేటప్పుడు మనం ఎవరు కూడా అపవిత్రులమై ఉండకూడదు. ఒకళ్ళు తెలిసి తెలియక ఏదైనా నీవు మాట్లాడినా చేసినా దాన్ని దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకొని పరిశుద్ధపరచబడి, అలాగే నేను జీవించిన ప్రభువాని తీర్మానం చేసి ఆయన బలలో చేవేస్తే నీ జీవితానికి తృప్తి ఉంటుంది. ఎలాగంటే అలాగ రాకూడదు. అన్నిటికీ టైం ఉంటుంది. ప్రార్థన చేయటానికి మనకు టైం ఉంటుందా కదా? ఎక్కడికైనా వెళ్ళటానికి టైం ఉంటుంది.
ప్రార్థన చేయటానికి టైం ఉంటలేదు. దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాప హృదయంతో ఈ బలలో చేయి వేస్తే, ఈ రక్త మాంసాలు చేయి వేస్తే ఆయన ద్రాక్షారస తైలముతో ఆయన నిన్ను తృప్తిపరచునుగాక. ఆమేన్. ఏం చేస్తాడు ఆయన? తృప్తిపరుస్తాడు. ద్రాక్షారస తైలం, ఆయన రక్తం అనే తైలములో నీకు స్వస్థత కలుగుతుంది. ఆయన రక్తములో నీకు పాప క్షమాపణ కలుగుతుంది. యేసు రక్తములో పరిశుద్ధత నీకు కలుగుతుంది. హల్లెలూయా. కనుక ఆయన రక్తం అనే ద్రాక్షారసము చేత ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. బలలో చేయి వేసేవంటే అబ్రహాము వలె నీవు ఆశీర్వదించబడాలి. ఆమేన్. బలలో చేయి వేస్తున్న నీవు అబ్రహాము వలె షాలేము రాజు చేత ఆశీర్వదించబడాలి. మరి ఆ అనుభవం నీకుందా? పాత నిబంధనలో ఏ శుద్ధీకరణ లేకుండానే అబ్రహాము కాలములో నిబంధన లేకమునిపే ఎందుకో తెలుసా? పొరులు సొమ్ము ఆశించినవాడు, సహోదరుని ప్రేమించినవాడు, సమాధానముగా నడిచినవాడు, దేవునితో ఉన్నవాడు కనుక అబ్రహామును దేవుడు రొట్టెను రసమునిచ్చి షాలేము రాజు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ఆశీర్వదించాడు? చెప్పరేందండి? అబ్రహామును దేవుడు ఆశీర్వదించిన కారణం 7వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్యం కానించి, రాజులను సంహరించి తిరిగి వచ్చుచున్న అబ్రహాము ఎవరిని కలుసుకొని అతన్ని ఆశీర్వదించును. ఎవనికి? అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చును. ఆ షాలేము రాజు మహోన్నతుని దేవుని యాజకుడు మెల్కీషెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడట? మెల్కీషెదెకు యాజకుడుగా ఉన్నాడు. 10వ వంతు పుచ్చుకొని వాగ్దానము పొందిన వానిని ఆశీర్వదించెను. 8వ వాక్యంలో ఉంటుంది అన్నమాట. 6వ వాక్యంలో చదువునా? అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానమును పొందిన వానిని ఆశీర్వదించెను. మరి ఈరోజు ఈ రక్తమాంసాలు చేయివేస్తున్న నీకు తృప్తి కావాలి అంటే వివేచన జ్ఞానం ఉండాలా, పశ్చాత్తాప హృదయం ఉండాలి, దేవుని సన్నిధిలో నీవు ఆశీర్వదించబడాలా. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఎలా వచ్చావో నాకు తెలియదు. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ 5వ నెలలో ఈ బలలో చేయి వేస్తున్న నీవు సంపూర్ణముగా ఆశీర్వదించబడి తృప్తిపరచబడాలి. ఆమేన్. సంపూర్ణముగా ఆశీర్వదించబడి తృప్తిపరచబడాలి. హల్లెలూయా. నీ ఆశీర్వాదం సకల జనులకు తెలియాలి. అయితే వివేచనా జ్ఞానముతో దేవుని సన్నిధిలో ఉంటే షాలేము రాజు నిన్ను చెప్పరింద. ఒకటి, వివేచనా జ్ఞానముతో మనం చేయవేయాలి. రెండోది, మన 10వ భాగమంతయు దేవుని సన్నిధికి నమ్మకముగా. ఎంతండి? మీరున్నారా? దేవుడు మమ్మల్ని బహుగా ఆశీర్వదించాడంటారా? దేవుని సన్నిధికి ఇచ్చేది కొంతే, కొంత దాచుకుంటూ ఉంటారు. తెలీదా? తెలుసు, కొంతే. ఎందుకంటే ఆ మనిషిని చూస్తేనే అర్థమైపోతుంది. ఆ మనిషి ఎంత సంపాదిస్తాడు, ఎంత ఇస్తున్నాడంటే కొంతే ఇస్తాడు. ఇది మనకు కష్టంగా ఉంటుంది ఇవ్వటం అంటే, కానీ ఆశీర్వాదం నీవు పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. పాత నిబంధనలు అయితే 10వ భాగం, కొత్త నిబంధనలు అయితే వృద్ధి పొందిన కొలది. పాత నిబంధనలో 10వ భాగం, కొత్త నిబంధనలో వృద్ధి, వారి వృద్ధి పొందిన కొలది. హల్లెలూయా,
హల్లెలూయా. ఈ హోసన్నా మినిస్ట్రీ ఎంతగా ఆశీర్వదించబడి అవసరం తీయటానికి కారణం ఏంటంటే, దైవ సేవకులుగా మేము దశంభాగం ఇవ్వము. దశంభాగం ఇస్తే కొంతే, కానీ వృద్ధి కొలనిది కొలది, వృద్ధి కలిగిన కొలది ఇస్తూ ఉంటాం కనుక ఈ మినిస్ట్రీ అవసరతలు తీర్చబడుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఆయన రక్తము అనే ద్రాక్షారసము తైలముతో నేను తృప్తిపరుస్తా. అయితే ఒకటి వివేచన జ్ఞానం ఉండాలి, రెండోది అబ్రహాము వలె దేవునితో మనం నడవాలి. ఆమేన్. అప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేసి నీ జీవితాన్ని తృప్తిపరుస్తాడు. లోకస్వర్తమానం వాక్యాన్ని మనం చదువునా, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె నీ కొరకు సిందించబడుతున్న నా రక్తము. హల్లెలూయా. ఎవరి కొరకు సిందించాడట చెప్పరేందండి? నా కొరకు అనుకో, నీ కొరకు నా కొరకు సిందించబడుతున్న రక్తము. ఆమేన్. ఇది ఎవరి కొరకో సిందించబడిన రక్తము కాదు. నువ్వు అనుకోవాలి, నా కొరకే ఆయన సిందించిన రక్తం ఇది. మరి నీ కొరకు సిందించబడిన ఆయన రక్తం, ఆ రక్తముతో నిన్ను తృప్తిపరచాలని సిందించిన ఆయన రక్తం నువ్వు ఎలా ఈ రోజున త్రాగుతున్నావు? ఆయన శరీరం ఈ రోజున ఎలా భుజించగలుగుతున్నావు? వివేచన ఉన్నదా? కాస్త వెనక్కి మనం కాస్త ఆలోచించాలా. ఏదో నెల బలలో చేయి వేస్తున్నా, పాస్టర్ గారు గ్లాసులో రక్తాన్ని ఇస్తున్నాడు, ద్రాక్షారసం, ఆ తర్వాత రొట్టె ఎత్తున్నాడు, తిని వెళ్తున్నాం. ఇది చాలు అనుకుంటున్నావా? భయం ఉందా దేవుడంటే? భక్తి ఉన్నదా? మీరేమన్నా అనుకోండి, వివేచన లేకుండా బలలో మీరు చేయి వేయొద్దు, తృప్తి ఉండదు. ఇది మొదలుకొని ఒక తీర్మానం చేయండి. ఈ రోజున అడగాబుడిగా లేచి, మనస్సు బాగలేదు, శుద్ధీకరణ లేదు, అందుకే బలలో వేయలేదని అమూల్యమైన క్రీస్తు రక్తాన్ని కాళ్ళతో తొక్కగాకో ఓ తీర్మానం చేయి. ప్రభువా, ఇది మొదలుకొని నీతో నేను ఉండడానికి, నీ బలలో రక్తమాంసాలు చేయవేయటానికి వివేచన నాకు కావాలి, వినయ భయభక్తులు కావాలి అనేది నీకు ఉండగలిగితే, ఆ భయము, ఆ భక్తి నీకు ఉండగలిగితే, ఇక రానున్న దినాలలో నా దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. రానున్న దినాలలో నా దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. చాలామంది నైస్గా అయ్యాను, బలలో చేయలేదంటే మనసు బాగలేదండి, రాత్రి శుద్ధీకరణకు రాలేదు. ఎవరు రావద్దన్నారు? అంత బిజీ పని ఎందుకు పెట్టుకున్నావు? ఇప్పుడైనా ఒక తీర్మానం చేసుకో, సమయం ఉంది ఇంకో కొద్దిగా. ఇక అట్లా చెయ్యను ప్రభువా, నీ సన్నిధిలో నేనుంటా, నీ కొరకు జీవిస్తా, పవిత్రముగా వివేచన కలిగి బలలో చేవేస్తా అని నీ ఒక తీర్మానం చేసి ఆయన రక్తములో, ఆయన శరీరములో నీ చెయ్యి వేసి తిని త్రాగితే ఖచ్చితంగా ఆయన ద్రాక్షారసం అనే రక్తముతో ఆయన నిన్ను తృప్తిపరచునుగాక. ఆమేన్. తృప్తిపరుస్తాడు. తీర్మానం ఉండాలి మనకి, ఆటకాయతనం కాదు. దేవుడు అంటే ఒక భయం ఉండాలి, రక్తం అంటే ఒక భయం ఉండాలి, బల్లారాధన అంటే ఒక భయం ఉండాలి మనకి. హల్లెలూయా. ఏదో వస్తున్నాం పోతున్నాం, మనల్ని ఎవడో ఏమంటలేదు అనుకుంటున్నాం, కానీ మనందరినీ దండించే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన రక్తములో మనం చేయి వేస్తున్నాం. అది మన కొరకే కదా, నీ కొరకే కదా. దేవుడు అదే చెబుతాడు, నీ కొరకు సిందించబడిన నా రక్తం. ఎవరి కొరకో కాదు. పాట అయితే పాడుతాం,
పాట అయితే పాడుతాం, నా కొరకని. మరి నీ కొరకు సిందించబడినప్పుడు నువ్వు ఎలా వస్తున్నావు ఆయన రక్తాన్ని తాగటానికి? ఆలోచన ఉందా? క్రైస్తవుడిగా దేవుని బిడ్డకు ఒక ఆలోచన చేస్తున్నావా? ఏ దారిని పోయేవాళ్ళలాగా వచ్చి చేవేస్తున్నావా? ఎలా ఉంది మన పరిస్థితి, భక్తి పరిస్థితి? మన జీవితం ఎలా ఉంది? ఒకసారి పరిశీలన ఉందా మనకి? ఇంకా ఆయన అంటాడు, మత్తయి సువార్త మనం 26వ అధ్యాయం 26లో అంటాడు, అనేకుల కొరకు సిందించబడిన రక్తం. చదువునానా 26 విరిచి తన శిష్యులకిచ్చి, తినుడి. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, మీరందరూ తాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు సిందించబడిన రక్తం. ఒకటి నీ కొరకు సిందించబడిన రక్తం, 2 అనేకుల పాప క్షమాపణ నిమిత్తము. పాపము చేయటానికి కాదు, అతిక్రమాలు చేయటానికి కాదు, అవివేకంగా ఉండటానికి కాదు, అనాలోచనగా ఉండటానికి కాదు, అపవిత్రంగా బలలో చేయవేయటానికి కాదు. పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు సిందించబడిన రక్తం ఇది. ఆయన రక్తములో నువ్వు ఆయన బలలో చేవేస్తున్నప్పుడు ఎలా ఉన్నావు? పాప క్షమాపణ ఉన్నదా? చెప్పలేదండి. ఆయన అడిగితే మనకాడ జవాబు ఉన్నదా? ఆయన ఇప్పుడు వచ్చి నిన్ను ప్రశ్న వేస్తే, మనల్ని ప్రశ్న వేస్తే జవాబు ఉన్నదా? ఆయన మనల్ని అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పగలిగిన సమాధానం మన కాడ ఉన్నదా? లేదనే చెప్పాలా? ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిపూర్ణుడు, ఆయన పరిశుద్ధమైన రక్తం అది. ఆ గొర్రెపిల్ల రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడితేనే, నీ వస్త్రములు ఉతుక్కుంటేనే నువ్వు దేవుని సన్నిధిలో ఆ మందిరం కాడికి వెళ్తావు, పరలోకంలోకి. లేకపోతే లేదు కదా. మరి నీ ప్రవర్తన ఎలా? నీ నోటిని కాసుకుంటున్నావా? నీ ప్రవర్తన దిద్దుకుంటున్నావా? నీ జీవితం ఎలా ఉంది ఈ రోజున? నా ప్రియ నేస్తమా, దేవుడు మన జీవితాల్లో ఆయన మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు కనుకనే ఆయన వాక్కులతో మనల్ని హెచ్చరిస్తున్నాడు. లేకపోతే వదిలిపెడతాడు సౌలు వలె. కానీ ఆయన వదిలిపెడతలేదు, మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. తన దైవ సేవకుల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడంటే ఆయన మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడని అర్థం. ఆ ప్రేమను నువ్వు నిరర్థకము చేయవద్దు, ఆ ప్రేమను నీవు నిర్లక్ష్యం చేయవద్దు, ఆ ప్రేమను నీవు సులకనగా తీసుకోనవద్దు. దాన్ని నువ్వు సీరియస్గా నువ్వు తీసుకొని, ఎందుకే కదా నా కొరకు ఆయన మరణించింది, నా పాపాలు క్షమించటానికే కదా, నాకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి కదా, నా రోగములు బలపరచటానికి భరించటానికే కదా, ఆయన నా బాధల యావత్ బాధలో ఆయన సమానుడిగా ఉండటానికి కదా నా కొరకు రక్తాన్ని సిందించిందని నీవు కానీ యోచించగలిగితే, నా దేవుని రక్తం నిన్ను పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా. ఆయన బలలో చేవేసే నీ జీవితానికి తృప్తి కలుగుతుంది. మాటలతో సరిపెట్టుకునేది కాదు. యేసు శరీరము రక్తం అది పవిత్రమైనది. అందుకే అనేకులు నా శరీరం తిని నా రక్తం తాగువారు నిత్య జీవం కలిగిన వారంటే వ్యసనపడి వెళ్ళిపోయారు. శిష్యుని అడుగుతున్నాడు యేసయ్య, మీరు వెళతారా? ఆయన అంటాడు, సీమోను, నిత్య జీవము కలిగిన నిన్ను విదిలి ఎక్కడికి వెళ్ళగలమయ్యా? హల్లెలూయా.
హల్లెలూయా. అనేకుల వల్ల ఈరోజు నీవు లేచి వెళ్తావా? మనసు బాగాలేదని, లేక నిత్య జీవం పొందాలని మారు మనసు పొంది పశ్చాత్తాపడి నీ జీవితాన్ని దిద్దుకొని తీర్మానం చేసి బల్లలో చేవేసి నీవు తృప్తిపరచబడతావా? నీకే వదిలేస్తున్నాడు 2 మార్గాలను. క్రీస్తు రక్తం అపవిత్రముగా తొక్కుకొని నీ కాళ్ళతో వెళతావా? తీర్మానం చేసి ఆ రక్త మాంసాల్లో పాలు పొంది ఇక నేను చెయ్యను అని నిత్య జీవం కొరకై నీవు ప్రయాసపడి తృప్తి పొందుతావా? ఏది చేస్తావు ఈ రోజున? ఏం చేస్తావు? తీర్మానం చేస్తావా? యేసు రక్తాన్ని త్రొక్కుంటా వెళుతావా? దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, ఏమి చేస్తావో? ఆయన రక్త మాంసాలను చెయ్యి వేయాలి. తీర్మానం చేసి వేయి, ఇక నేను అలా ప్రవర్తించను ప్రభువా, నీ మాట ప్రకారం జీవిస్తానని ఆయన బలలో చేయి. నా దేవుడు నిన్ను తృప్తి పరచునుగాక. ఆమేన్.